ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా ఉంటానని కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ చైర్మన్ నరసింహులు తొలగించడానికి పార్టీలకు అతీతంగా 32 మంది కౌన్సిలర్లు అందరూ ఏకతాటిపైకి వచ్చి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులను జిల్లా కలెక్టర్కు అందజేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం నూతన మున్సిపల్ చైర్మన్ ద్వారా పాలమూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, అదేవిధంగా కౌన్సిలర్లకు గౌరవం ఉన్నత స్థానం కల్పిస్తామని ఆయన అన్నారు. పాలమూరు ప్రజలు గొప్ప నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యేగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని గెలిపించడం చారిత్రాత్మకమని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రతి ఒక్కరం కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధి ఎంవి రమణతో ఫేస్ టు ఫేస్. పాలమూరు చరిత్రలో ముఖ్యంగా మున్సిపాలిటీలో అలజడి రేగింది. దాదాపుగా 49 మంది ఉన్న కౌన్సిలర్లలో 31-32 మంది కౌన్సిలర్లు మూకమ్మడిగా అవిశ్వాస తీర్మానానికి తయారయ్యారు. ఇదే సందర్భంలో జిల్లా కలెక్టర్ సైతం నోటీసులు అందజేశారు. అసలు వాస్తవంగా పాలమూరు మున్సిపాలిటీలో ఏమవుతుంది, అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన వద్ద సీనియర్ కాంగ్రెస్ నేత కౌన్సిలర్ ఆనంద్ కుమార్ గౌడ్ ఉన్నాడు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. అసలు మున్సిపాలిటీలో ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 32 మంది కౌన్సిలర్లు ఏకదాటిపైకి వచ్చి అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. అసలు ఎందుకు, ఏం జరుగుతుంది దాన్ని తెలుసుకునే. గత 4 సంవత్సరాల నుండి కూడా అందరూ కౌన్సిలర్లు అందరూ ఒకటై కూడా చైర్మన్గా కేసీ నరసింహ గారిని చేయడం జరిగింది. వారందరూ కూడా ఆయన అంటే పట్టణాభివృద్ధికి ఆయన సహకరిస్తాడు, పట్టణ అభివృద్ధి జరుగుతుంది, అందరు కౌన్సిలర్లకు కూడా అన్ని వార్డులలో వర్క్స్ వస్తాయి, అభివృద్ధి చెందుతుంది అని అనుకున్నారు. ఎక్కడ కూడా పట్టణంలోని ఏదైతే ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇంటర్నల్ ఏవైతే వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఆయన సహకరించలేదు. ఎవరు వెళ్ళి అడిగినా కూడా ఫండ్స్ లేవని కొన్ని అసలు సమాధానమే ఇవ్వలేదు ఆయనకు. అందుకే అందరూ బాగా విసిగి వేసారిపోయి ఉన్నారు. ఈరోజు ఆ చౌరస్తాలలో ఎక్కడి ఫండ్స్ తెచ్చిపెట్టారో ఎవరికి అర్థం కాలేదు ఇంతవరకు. కానీ ఆ నిధులు ఏమవుతున్నాయి, ఆ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, పైకి మాత్రం అభివృద్ధి అంటున్నారు కానీ ఎక్కడ అభివృద్ధి జరిగింది అనేది కూడా అందరూ బాధపడుతూ ఉన్నారు. దాన్ని ఉద్దేశించి అందరూ కూడా పట్టణంలో అభివృద్ధి చెందాలి. మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ రాబోతుంది. మన ఎక్కడైతే వార్డులలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే కూడా మేము అభివృద్ధి చేయాలి. అభివృద్ధి జరగాలంటే చైర్మన్ను మార్చాలి అనే ఉద్దేశంతో అందరూ అవిశ్వాసం పెట్టడం జరిగింది. వాస్తవంగా మున్సిపల్ చైర్మన్ నరసింహులు తర్వాత వైస్ చైర్మన్ తాటి గణేష్ను మారవాలని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారు. మీరు ఒక 2 డేస్ అంటే 2-3 రోజుల క్రితం నవాపేట ప్రాంతం నుంచి ఒక మామిడి తోటలో కూడా మీరు సమావేశం తెలిసింది. అక్కడ ఏ పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు అక్కడ మీ సమావేశంలో ఉన్నారు, మీరు ఏం డిసైడ్ చేశారు? అంటే అన్ని పార్టీలు అంటే బీఆర్ఎస్ మా కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ అన్ని పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కూడా కూర్చొని సీనియర్ కౌన్సిలర్లు అందరూ కూడా కూర్చొని ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంది, ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిందే, కలెక్టర్ గారికి నోటీస్ ఇద్దామనే దానిపైన అందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది అన్ని పార్టీల వారు. దీన్ని బట్టి దాదాపుగా మీరు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ దీంట్లో కౌన్సిలర్లు మీతో అంతా కలిసి వస్తారని మీకు నమ్మకం ఉందా? కౌన్సిలర్లు కలిసి రానడానికి మేమేం చెప్తున్నా అంటే వాళ్ళంతకు వాళ్ళే వచ్చి అందరం గతంలో మేమందరం కలిసి పనిచేసినాం. మాకు వాళ్ళతో ఉన్న సంబంధాలు, వాళ్ళతో ఉన్న రిలేషన్ బట్టి అంటే ఒక మంచి పని కొరకు పట్టణం అభివృద్ధి చెందాలన్నా, మా వార్డులో అభివృద్ధి కావాలన్నా ఖచ్చితంగా మార్చాలి. ఆ రోజు ఆయనను మేము కోరుకొని ఆయనను మేము చైర్మన్గా చేసినాం. ఆయన ఈరోజు మా పైన ఇంకోటి నిన్న మొన్న వస్తున్న వాస్తవాలు కాదు అవి. నిన్న మొన్న ఒక అపనిందలు వాళ్ళ మీద మోపిన దాని మీద చాలామంది బాధపడుతున్నారు కౌన్సిలర్లు. ఆ రోజు మాకు ఆయన ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇస్తే మేము ఆయనకు చైర్మన్గా ఆయన ఎన్నుకున్నాం. మేము ఆయనను ఈరోజు మా పైన అపనిందలు మోపుతున్నాడు. ఆ రోజు కూడా ఫ్రీగా ఆయనను ఎలాంటి చిల్లి గవ ఆశించకుండా ఆ రోజు చైర్మన్గా చేసినాం. ఈరోజు కూడా నేను చైర్మన్ చేస్తామని చెప్పి వాళ్ళందరికీ వాళ్ళే వచ్చి సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరి మాటను ఏకీభవిస్తూ అందరం అన్ని పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు అందరం కూడా వెళ్ళి కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న చైర్మన్ నరసింహులు దాదాపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులు చేసిన కౌన్సిలర్పై చర్యలు తీసుకోవాలంటున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు పార్టీ ఫిరాయింపు అంటే గతంలో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి రాలేదా, బీజేపీ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్లోకి రాలేదా అంటే గతంలో గుర్తుకు రానిది ఆ రోజు ఈరోజు గుర్తుకొచ్చింది ఆయనకు. ఇప్పుడు ఆయనకైతేనేమో కేసులు పెడతా అంటాడు. ఏం కేసు పెడతాడు? ఏం చేసిరని కేసు పెడతారు? ఒక్కసారి ఆలోచించాలి ఆయన. అంటే వాళ్ళు అంటే వేరే చైర్మన్ చేస్తే కేసు పెడతారు, ఆయన ఏం తప్పు చేసిరని కేసు పెడతారు. కౌన్సిలర్ దాని విషయంలో కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఆ మాట మాట్లాడినందుకు అందరూ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అందరూ. ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడిని మున్సిపల్ చైర్మన్ను
వైస్ చైర్మన్ ఎవరిని ఎన్నుకోబోతున్నారు? మీరు దాని నుంచి ఏమైనా సమావేశంలో నిర్ణయించారా? ఇప్పటి వరకు కూడా ఎవరిని చైర్మన్ చేయాలి, ఎవరిని వైస్ చైర్మన్ చేయాలనేది ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని నిర్ణయించలేదు. అదంతా కూడా పార్టీ చూసుకుంటుంది. అధిష్టానం డీసీసీ కానీ పీసీసీ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. దానికి అందరం కూడా కట్టుబడి ఉంటాము. ముఖ్యంగా జరుగుతున్న ప్రచారంలో ఆనంద్ కుమార్ గౌడ్ను మున్సిపల్ చైర్మన్గా చేయాలనేది ప్రచారం కూడా జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? అంటే అలాంటిది ఏం లేదు, కేవలం ప్రచారమే కానీ ఇంతవరకు కూడా ఎవరు పార్టీ అధినేతలు కానీ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పీసీసీ డీసీసీ మా ఎమ్మెల్యే గారు కానీ ఇంతవరకు నిర్ణయం తీసుకొని అందరూ ఏకతాటి పైన వచ్చినాక దాని గురించి ఆలోచిద్దామని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఒక కార్యకర్తగా ఆనంద్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించారని కూడా చెప్తున్నారు. అందుకే ఆనంద్ కుమార్ గౌడ్కు మున్సిపల్ చైర్మన్ ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్లో శ్రీనివాసరెడ్డి గారికి మేము కీలక పాత్ర అనేది ఏం లేదు. నాలాంటి వాళ్ళు చాలామంది పనిచేసిండ్రు, చాలామంది నాయకులు ఈరోజు పనిచేసిండ్రు. అలాగే ప్రజలు నిజంగా వద్దనుకొని ప్రజలు మంచి తీర్పు ఇచ్చిండ్రు. ఈరోజు వాళ్ళందరి సహకారము, మా నాయకులందరి కష్టం ఈరోజు ఫలించింది. నేను ఒక్కొని అని నేను అనుకుంటలేను. అందరం కలిసి ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలుపుకు మేము కారణమయ్యామని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ తర్వాత మీరు భవిష్యత్తులో ఏ విధంగా పట్టణాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మీరు స్టాండ్ ఏ విధంగా నిర్ణయించబోతున్నారు? ముఖ్యంగా మేము అభివృద్ధి చేసేదానికంటే ముఖ్యంగా ఒక మాట ఏం చెప్తున్నా, కౌన్సిలర్ల విలువలు కౌన్సిలర్లకు ఉంచుతాం. అంటే నిజంగా ఒక కౌన్సిలర్ ఈరోజు ఒక ₹1,00,000 పని కూడా స్వతహాగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకునే పరిస్థితి లేదు, స్వతహాగా మంజూరు చేసుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఒక చిన్న బార్బర్ షాప్ కూడా ఓపెన్ చేయడానికి కూడా వాళ్ళకి హక్కులు లేవు. వారి హక్కులు వాళ్ళకు ఒక కౌన్సిలర్కి ఎవరి ప్రజాప్రతినిధులు వాళ్ళ విలువలు లేకపోవడానికి ఈరోజు అందరూ కూడా ఇబ్బంది పడి వాళ్ళందరికీ ఈరోజు ఇలాంటి తీర్పు ఇచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కౌన్సిలర్లకు స్థానం కల్పించాలంటున్నారు. కౌన్సిలర్కి ఏ విధంగా వారికి స్థానం కల్పించాలనుకుంటున్నారు? వాళ్ళు ఉన్న వార్డులలో వాళ్ళకి ఏ విధంగా మీరు డెవలప్మెంట్ సంబంధించి మీ ప్రణాళిక చేయబోతున్నారు? ఈరోజు చాలా బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి. చాలా దగ్గర కూడా కొన్ని ఇంటర్నల్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇంకా చాలా సమస్యల మీద చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాంటి సమస్యలపైన పూర్తి అవగాహన మాకుంది, కౌన్సిలర్లమైనా మాకుంది. ఆ వార్డులలో సమస్యలు ఆ కౌన్సిలర్లకు ఉన్నాయి. అందరం కూడా ఆ రోజు ఎవరైతే చైర్మన్ అవుతారో వైస్ చైర్మన్ ఇస్తారో అందరం కలిసికట్టుగా తిరిగి ఆ బర్నింగ్ ఇష్యూస్, ముఖ్యంగా ఆ ఇష్యూస్ అన్నీ కూడా మేము సాల్వ్ చేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. మీకు మున్సిపల్ చైర్మన్గా పార్టీ అధిష్టానం చేస్తే మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? పార్టీ ఆదేశాలను ఏ విధంగా మీరు శిరసా వహిస్తారు? పార్టీ ఈరోజు వాళ్ళు ఆదేశిస్తే ఖచ్చితంగా కూడా నేను చేయడానికి ఉన్నాను. ఆ చేసిన తర్వాత కూడా చైర్మన్ చేస్తే దానికి సరైన న్యాయం చేసి ఆ సీటుకు న్యాయం చేస్తా. ఖచ్చితంగా అహర్నిశలు ఈ పట్టణం పైన ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినాం కాబట్టి పట్టణం పైన పూర్తి అవగాహన ఉంది మాకు. ఖచ్చితంగా మేము దానికి న్యాయం చేస్తాము. ఖచ్చితంగా పట్టణ అభివృద్ధికి, మా వార్డుల అభివృద్ధికి, మా కౌన్సిలర్లకు కూడా మంచి పేరు వస్తే అక్కడ ఉన్న చైర్మన్కు, మా ఎమ్మెల్యే గారికి, మా కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా మంచి పేరు తేవడానికి నేను ముందుంటానని తెలియజేస్తున్నాను. ఇది మున్సిపాలిటీ కౌన్సిలర్లకు సంబంధించి మున్సిపాలిటీ జరుగుతున్న అభివృద్ధి సంబంధించి మా పార్టీ ఏ విధంగా అయితే మనకు చెప్తే శిరసా వహిస్తామని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.